మన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా, అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి, ఒబేదుల్లా కొత్వాల్ గారికి, అదే సరితమ్మ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఎందుకు చూపించానంటే, ఆనాడు ఉదండపూర్ రిజర్వాయర్ కోసమని ఆ పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వచ్చి కుర్చీ వేసుకొని చేస్తా అని చెప్పి అసలు భూ నిర్వాసుల గురించి మర్చిపోయి ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఇప్పటివరకు ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. నిన్నటి నుండి ఈ రోజు వరకు పాలమూరులో ఉండి పాలమూరు అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి 12ంటికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఉదండపూర్కి వస్తాము, బహిరంగ సభ పెడతారా అని. నేను పెడతాను, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత IIIT శంకుస్థాపనకు వచ్చినారు, కానీ బహిరంగ సభ లేకుండే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మేమందరము ఆహ్వానిస్తాము, మేము ధన్యవాదం తెలుపుతాము సీఎం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి 2 రోజుల క్రితం నుండి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రైతులు రోజు, కానీ ఉదండపూర్ వాసులు రోజు బయటికి వచ్చి అక్కడ కొట్లాడుతుంటే కూడా ఏనాడు రాలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అంటున్నారు భయానికి వచ్చినాని. అరే మీరు మంత్రులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము 10 ఏళ్ళు భయపడలేదు, ఈ రోజు ఎందుకు భయపడతాం? మేము ఈ రోజు ఇక్కడికి వస్తుందంటే నేను అనుకున్నాను ఇక్కడికి వస్తే బహుశా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేదని బటన్ ఒత్తితే వాళ్ళకి R&R ప్యాకేజ్ పైసలు వస్తున్నాయేమో అని అనుకున్నా. కానీ నిన్నటి పొద్దుటి నుండి ఉదండపూరు, వల్లూరు, తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడ్సే తాండా, శామగడ్డ తాండా వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడుతూ ప్యాకేజ్ రేటు కూడా పెంచినారు, మా అకౌంట్లో డబ్బులు పైసలు పడుతున్నాయని చెప్పి ఆనందంగా చెప్తుంటే నిజంగా నేను మీకు తెలియజేస్తున్నాను, ఊరు బాయే, ఇల్లు బాయే, భూములు బాయే, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఉదండపూర్ ఉదండపూర్ అంటాడు ఏంది ఎమ్మెల్యే, ఎప్పుడు ఉదండపూరేనా, ఇంకా వేరే ఏం లేవా అని కూడా చాలా మంది మాట్లాడినారు. ఉదండపూర్ అంటే ఏమనుకుంటున్నారు? రైట్ కెనాల్ వస్తే రాజాపూరు, బాలనగరు, జడ్చల్ల నుండి కెనాల్ పోతే ప్రతి రైతుకి నీళ్ళు వస్తాయి. అదే విధంగా కేశంపేట్కి, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, అదే విధంగా ఇబ్రాహీంపట్నము, మహేశ్వరము, దేవరకొండ, మునుగోడు వరకు నీళ్లు పోతాయి. లెఫ్ట్ కెనాల్ తీసుకుంటే నవాపేట నుండి మన నవాపేట మండలానికి, లక్ష్మీదేవపల్లికి, అక్కడ నుండి పరిగి, వికారాబాదు, తాండూరు, సీఎం గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ వరకు నీళ్లు పోతాయి. అది ఉదండపూర్ అంటే. ఉదండపూర్ తర్వాత 5 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నాము. ఇంతవరకు ఎవరు ఇంత నిధులు ఇవ్వలేదు. దాదాపు 631 కోటి రూపాయలు R&R ప్యాకేజ్కి ఇవ్వడం జరిగింది. నిన్న 230 కోట్లు, పోయిన నెలలో 150 కోట్లు, ఇట్లా చూస్తే 631 కోట్ల రూపాయలు వచ్చినాయి ఉదండపూర్ వాసులకి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్కి 6.5 లక్షలు ఇచ్చినారు. పాపం మా ఉదండ వాసులు 6.5 లక్షలు ఇస్తే నవాపేటకి పోయి 1 లక్ష రూపాయలకి భూమి కొనుక్కుంటామన్నారు. పాపం వాళ్ళకి ఇచ్చేంత వరకు పైసలు 6.5 లక్షలు, నవాపేటలో 50-60 లక్షలు అయిపోయింది. 40 ఎకరాలు ఉన్న భూమి వాసులకి ఈరోజు 400 గజాలు లేవు. అలాంటి నీచులు వాళ్ళు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఈ రోజు మీకు న్యాయం చేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతున్నాను, రేపు రాబోయే తరంలో ఈ గ్రామస్తులు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకి మా ఊరు ఎక్కడ ఉందంటే ఉదండపూర్ రిజర్వాయర్ పైన నిలబడి ఆ నీటిలో ఉందని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, R&R ప్యాకేజ్కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. పుల్లపల్లి దగ్గర వాళ్ళకి ఏ ఏరియాలో అయితే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నామో ఉదండపూర్ వాళ్ళ పేరు ఉదండపూర్ అక్కడ పెట్టాలని, వల్లూరు వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో అక్కడ వల్లూరు అని నామకరణం చేయాలని చెప్పి, అట్లనే మా తాండా వాసులకి తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడ్సె తాండా, శామగద తాండా, ఈ పేర్లు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ పేర్లు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తారంట. మేము పాదయాత్ర చేసినప్పుడు ఉదండపూర్ కోసం మమ్మల్ని ఏమో అరెస్ట్ చేయిస్తారు. మళ్ళీ దేనికోసం పాదయాత్ర? ఎప్పుడన్నా కానీ పేదవాళ్ళ గురించి, R&R ప్యాకేజ్ గురించి వాళ్ళ రేట్లు పెంచాలని చెప్పి మాట్లాడినారా? పొద్దున్న ధర్నాలు చేస్తారు, రాత్రి హోటళ్లలో కూర్చొని
కమిషన్ల కోసం కూర్చుంటారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మిడ్జిల్ వాళ్ళ అన్న నాతోని సీఎం గారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు, వచ్చే నెల జెడ్పీటీసీ అక్కడి నుండి అయినాడు, మా దగ్గరకు వస్తా అన్నారు. మళ్ళీ జడ్చలలో మీటింగ్ పెట్టినారు, సీఎం గారు వస్తారా అని అన్నారు. మీ ద్వారా నేను కోరుతున్నాను సీఎం గారికి, మిడ్జిల్కి కూడా రావాలి, మీరు ఫస్ట్ జెడ్పీటీసీకి అక్కడి నుంచి గెలుస్తారు, ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చే నెల 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత జడ్చల్ల గురించి, జడ్చల్లలో ఒకటే రోడ్ ఉన్నది, బైపాస్ గురించి నేను అడిగినాను. అది ఆల్రెడీ డిపిఆర్ నుండి నేషనల్ హైవే కాబట్టి అది కూడా తొందరగా వస్తుంది, మీ సాయం కూడా కావాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. బాల్నగర్ రాజాపూర్కి మీరు యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చినారు, అదే కాకుండా పాలమూరుకి మీరు 888 ఇచ్చినారు, జడ్చల్లలో జైలు కోసం అని ల్యాండ్ కేటాయించినారు. నేను ఒకటే చెప్పినాను, మా పిల్లలకి జైలు వద్దు, మా పిల్లలకి బడి కావాలని చెప్పి 888 జడ్చలకి తీసుకొచ్చిన దానికి సహకరించిన ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారిని అడిగినాను, కొల్లూరులో నాకు మండలి కావాలని చెప్పి కూడా అడిగినాను. అయితే సీఎం గారు చెప్పినారు కమిటీ వేస్తా అని. మాకు అన్యాయం జరిగింది. నాగరికర్నూరులో 20 మండలాలు ఉంటే 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, మహబూబ్నగర్లో 17 మండలాలు ఉంటే ఒకటే రెవెన్యూ డివిజన్ ఉంది. తొందరగా కమిటీ వేస్తే మా జడ్చలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నా ఒక మనసుల మాట చెప్తానన్నాను నిన్న. ఇక్కడ రంగనాయకుల స్వామి గుట్ట ఉన్నది జడ్చలలో, ఉదండపూర్ వాసులకి వాళ్ళ పరిహారం అందుతే వాళ్ళకి ఆ గుట్ట పైన అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, దాదాపు 100 ఫీట్ల విగ్రహం పెడతా అని చెప్పి దేవునికి మొక్కున్నాను. అది మా సీఎం రేవంత్ రెడ్డి గారితోనే ప్రతిష్ట చేయిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఎట్లా వచ్చే నెల మిడ్జిల్లో ఉంది కాబట్టి సీఎం గారు ముందే చెప్పిండు, నువ్వు అన్ని ఇప్పుడే అడగకు, మిడ్జిల్ మీటింగ్లు అడగని చెప్పిండు. ఇంకా కొన్ని ఆ రోజు మీటింగ్ కోసం పెట్టుకుంటాను. ఖచ్చితంగా జడ్చల్ల ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారు ఊరు లింగంపేట్, మన అల్లుడు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అన్న అత్తగారు ఊరు నా సొంతూరు రంగారెడ్డి కూడా. బట్టి విక్రమార్క వాళ్ళ అన్నగారు మనకి ఎంపీగా చేస్తారు. ఈ ముగ్గురు మనకి చేయాల్సిందే. నేను ఎప్పుడైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు ఆ అధికారం ఉన్నది. మా ఎమ్మెల్యేలకు అందరికీ ఖచ్చితంగా జడ్చల్ల నియోజకవర్గము అభివృద్ధి 1వ స్థానం తీసుకెళ్లేదానికి ఆ సంకల్పంతోనే పనిచేస్తున్నానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి జడ్చల్ల ప్రజలకి, వివిధ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చిన ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఉదండపూర్లో కూడా ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నిన్న సీఎం గారు రివ్యూ మీటింగ్ 3:30 గంటలు ప్రాజెక్ట్స్ పైన రివ్యూ మీటింగ్ పెట్టినారు. ఖచ్చితంగా వచ్చే వారం నేను కలెక్టర్ గారు కలిసి మిమ్మల్ని అందరిని పిలిచి ఆ 18 years సమస్య, ఆ కోర్టుల కేసు ఉన్న సమస్య మీతో కూర్చొని పరిష్కారం చేసి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు మీ సహకారంతోనే కంప్లీట్ చేస్తానని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జడ్చల్ల, జై తెలంగాణ.